నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాం అనమాట. జూబ్లీ హిల్స్లో కూడా బై ఎన్నికలు అయితే రావడం జరిగింది. బై ఎన్నికల్లో కూడా అసలు ఎవరు గెలుస్తారనే దానిపై కూడా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కూడా అభ్యర్థులు నిలబెట్టే సమయంలో కూడా వీళ్ళందరూ కూడా పోటీ చేయడానికి ఎవరెవరు ఉన్నారనే దానిపై కూడా ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం మనం. అదే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్, లేకపోతే రీసెంట్గా దాన నాగేంద్ర కావచ్చు, లేకపోతే అంజనీ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ ముగ్గురు పేర్లు కూడా రావడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏ పార్టీ గెలిచింది, ఎవరు గెలుస్తారు, ఏ అభ్యర్థి గెలుస్తారు అనే దానిపై కూడా మనం ఇక్కడ పబ్లిక్ని కూడా అడిగి తెలుసుకుందాం. మన దగ్గర ఇప్పుడు ఒక పబ్లిక్ ఉన్న పర్సన్ ఉన్నారు, మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్లో కూడా బై ఎలక్షన్ అయితే వస్తున్నాయి అనమాట. మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం తర్వాత బై ఎలక్షన్స్ అనేది వస్తున్నాయి. ఆ బై ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అనే మూడు పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ యాదవ్ అంటున్నారు, ఒక పక్క అంజనీ యాదవ్ అంటున్నారు, ఇంకో పక్క దాన నాగేంద్ర అనే పేరు కూడా వస్తుంది. అలాగే బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మాగంటి గోపీనాథ్, సతీమణి కూడా అంటారు. ఇంకా బీజేపీ అభ్యర్థిని అయితే ఎవరు నిలబెట్టలేదు. ఏ పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సెంటర్లో. సో మేము ఇక్కడ ఏమనుకుంటున్నామంటే నవీన్ యాదవ్ ఇస్ ద బెస్ట్ క్యాండిడేట్. ఎందుకు అంటే నవీన్ యాదవ్ మా దగ్గరలోనే ఉంటారు. అది వదిలేసి నవీన్ యాదవ్ ఈజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో నవీన్ యాదవ్కి ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. లాస్ట్ టైం ఓడిపోయిన దట్ వాజ్ ద బ్యాడ్ లక్. కానీ ఇప్పుడు నుంచి ఆయన ఏంటంటే పబ్లిక్లో ఉంటారు. ఎప్పుడు ఎవరైనా పిలిచినా వస్తారు. హీ విల్ నాట్ సీ అ రిచ్ పర్సన్ ఆర్ ఎ పూర్ పర్సన్. పబ్లిక్ మధ్యలో ఉంటారు. ఎప్పుడైనా ఫ్రెండ్లీ నేచర్ ఉంది నవీన్ యాదవ్ది. ఇంకా ఏమంటే మేము ఎప్పుడైనా కాంటాక్ట్ కావాలంటే వీళ్ళ సపోర్ట్ తీసుకోకుండా మేము నవీన్ యాదవ్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళవచ్చు. సో ఆయన ఏంటంటే బెస్ట్ క్యాండిడేట్ ఫర్ అన్ ఎమ్మెల్యే. ఇప్పుడు దాకా ట్రై చేసినారు, దట్ వాజ్ అ బ్యాడ్ లక్. కానీ ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందని. నవీన్ యాదవ్ గారికి ఇస్తే ఒకవేళ మేము ఫ్రెండ్లీ అప్రోచ్ ఉంటుంది, ఎప్పుడైనా పోయి మేము ఆయనతో కలవచ్చు. అండ్ ఎమ్మెల్యే లేకున్నా సరే బస్తీ వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏ విషయంలో అయినా ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఉంటే మంచిది అనుకుంటున్నారా, లేకపోతే నవీన్ యాదవ్ గెలిస్తే మంచిది అనుకుంటారా? ఏది ఈ రెండిట్లో ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీనే రావాలి. దానిలో నవీన్ యాదవ్ ఏంటంటే అదే చెప్పినా కదా, నవీన్ యాదవ్ మాకు దగ్గరలోనే ఉంటారు. ఇంకా ఏంటంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో హీఈస్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో ఎప్పుడైనా పోయి ఆయనతో డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకొని మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే మా ఏరియా పర్సన్ ఉంటే మెజారిటీ ఏంటంటే నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తారు. ఒకవేళ అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తే పబ్లిక్ ఏం చేస్తారంటే మాగంటి గోపీనాథ్ కూడా ఇక్కడ చాలా చేశారు. సో డైవర్ట్ అక్కడ అయిపోతారు. సో ద బెస్ట్ పర్సన్ ఈజ్ నవీన్ యాదవ్. అంటే స్ప్లిట్ అవుతారంటారా? అంటే బీఆర్ఎస్కి పోయే అవకాశం ఉందంటారా? చాలా ఉంటుంది, బీఆర్ఎస్కి వెళ్ళే చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది నవీన్ యాదవ్కి లైక్ చేస్తారు. ఫ్రెండ్లీ అప్రోచ్ ఉంటుంది. నేను ముందు చెప్పిన మీకు మా దగ్గరలోనే ఉంటారు. ఏంటంటే కష్ట సుఖాలు అన్నీ పంచుకుంటాడా? అన్నీ పంచుకొని మా దగ్గర మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది నవీన్ యాదవ్. ఇంకా వేరే వాళ్ళు ఎవరు పేరు చెప్పారు కదా, అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా తెలియదు. అదే అంజన్ కుమార్ యాదవ్ పేరు తెలుసు నాకు. ఈ వాజ్ అన్ ఎక్స్ ఎంపీ ఉండే. కానీ చాలా దూరం సికింద్రాబాద్ నుంచి ఇక్కడ రావాలి, మేము ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అది వదిలేసి కూడా ఏంటంటే చాలామంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపించరు. నవీన్ యాదవ్ ఏంటంటే వెదర్ ఇట్ ఈజ్ ఎలక్షన్ ఆర్ నాన్ ఎలక్షన్ మేము ఎప్పుడైనా అప్రోచ్ కావచ్చు, ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఎలక్షన్లో లేకున్నా సరే నవీన్ యాదవ్ మాకు సపోర్ట్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు? మంచిగా. మరి ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అందులో ఈ మూడు పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి అనమాట, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మరి కాంగ్రెస్ నుంచి ఏమో నవీన్ యాదవ్ అంటున్నారు, అంజనీ కుమార్ యాదవ్ అంటున్నారు, దానం నాగేంద్ర అంటున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మాగంటి గోపీనాథ్ గారు సతీమణి ఉన్నారు కదా, ఆమెకి ఇద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్లు అనుకుంటున్నారు. బీజేపీ చూసుకుంటే లక్నాల్ దీపక్ కుమార్ ఉన్నారు. మీరు ఎవరు కోటే ఇద్దాం అనుకుంటున్నారు? ఎవరి వల్ల మన జూబ్లీ హిల్స్ అనేది కూడా మంచిగా అవుతుంది, అభివృద్ధి చెందిద్ది అనుకుంటున్నారు? जुबली से नवीन अन्ना को टिकट दिया तो हम लोगों को अच्छा रहता. తెలుగు అంటే నవీన్ అన్న ఉన్నాయి కదా, అతనికి టికెట్ ఇస్తే మంచిగా ఉంటుంది. అంటే మేము లోకల్ కదా, ఏదైనా అయితే ప్రాబ్లం సాల్వ్ అయితే మాది. ఈ అన్నకి అన్ని బస్తీల్లో తెలుసు, ఏ గల్లీకి అన్నీ తెలుసు. మన ప్రాబ్లం ఉంటే అక్కడ పోతే సాల్వ్ అవుతాయి. ఇప్పుడు అంటే మాకంటే గోపి లేదు కదా, ఆయన మంచిగా చేస్తున్నాడు పని. కానీ ఆయన సీట్లో ఎవరు భరోసా లేదు. అర్థమైంది? భరోసా అంటే ఇప్పుడు మాకి నవీన్ అన్న ఉంది.
అంతే. అంటే మంచి చేస్తాడా నవీన్? 100%. ఎట్లా ఏ విధంగా ఏమంటే మేము చాలా పని అయింది మాది తెలుసా. ఏదైనా పెళ్ళి అయితే పైసలు ఇస్తావు, ఏదైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తావు. మా గల్లీలో ఏదైనా ప్రాబ్లం నీళ్ళు కరెంటు ఏదైనా బల్దియా ఉంటేవి సాల్వ్ అవుతాయి మాకి. ఓకే, ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. అంతే, క్లోజ్. అందరికి చిన్నలకి పెద్దలకి రెస్పెక్ట్ చాలా ఇస్తాను అన్న. అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా అన్ని మంచిగా చూసుకుంటాడు అంటారు. అంతే అంతే 100%. ఎందుకు కదా మేము చిన్నప్పటి నుంచి అన్నగా చూస్తున్నా. అన్న చాలా కష్టపడి వర్క్ అయింది అందుకే. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఎవరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ నుంచి మరి వేరే వాళ్ళని నిలబెడితే రాదు రాదు వేరే పార్టీ గెలిచింది. అంతే. ఒక్క నవీన్ యాదవ్ ఒక్కని నిలబెడితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలుస్తాడు, లేకపోతే వేరే పార్టీ గెలిచిద్ది అంటారా? అంతే. నవీన్ అన్నకి ఇస్తారు, నవీన్ అన్న 100% వస్తాడు. అంతే 100. మరి ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? యాక్చువల్గా చూడాలంటే అందరూ ఇక్కడ పాత వాళ్ళు ఉన్నారండి. పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ పెద్ద తేడాలో ఏం ఓడిపోలేదు. ఇది వరకు ఉన్నారు. నవీన్ యాదవ్ గారు ఉన్నారు. నవీన్ యాదవ్ గారు అంటే ఇప్పుడు ఆయన కూడా వచ్చారు. కొద్ది తేడాలోనే మాగంటి గోపీనాథ్ గారు ప్రతిపక్షం మీద తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు అట్లా లేరు. ప్రజాసేవకుడు అంటే ఇప్పుడు సభ చెప్తున్న నవీన్ యాదవ్ గారు చాలా మంచి వ్యక్తి. ఈ పక్కన చూసుకుంటే ఇంకా బీజేపీ పరంగా చూసుకుంటే అతను కూడా మంచి వ్యక్తి. అతను అయితే కార్యక్రమాలలో ఆయన వెనకబడే ఉన్నారు. పోటీగా వచ్చే దీపక్ కుమార్ రెడ్డి, లంకల దీపక్ కుమార్ రెడ్డి గారు, ఆయన కూడా ఒక రకంగా ఆయన పోటీ చేశారని ఆయన కూడా వెనకంజలో ఉన్నారు. నవీన్ యాదవ్ గారి గురించి ఇచ్చినా పర్వాలేదు, బాగానే ఉంటుంది, మంచి అని నా ఆలోచన. అంటే ఒకవేళ నవీన్ కుమార్ కాకుండా అంజనీ కుమార్ గారు ఇచ్చారు, ఒకవేళ మీకు పరిస్థితి ఏం చెప్తారు? మాకు పక్కన వ్యక్తికి మేము ఇక్కడ సపోర్ట్ చేసుకుని గెలిపించుకునే యోచనలో ఉంటాం. కానీ అంజనీ కుమార్ యాదవ్ గారు లేకపోతే ఇంకొకరు అంటే కదా మాకు తెలుసున్న వ్యక్తికి మేము ఇవ్వాలని కోరుకుంటాం. కానీ ఎక్కడో ఉన్న వేరే వాళ్ళ వ్యక్తికి ఎలా కోరుకుంటాం? ఎక్కడన్నా ప్రతి వ్యక్తిలేండి. ఇప్పుడు ఏదైనా చిన్న కార్యక్రమం ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఎక్కడున్నా ఎవరన్నా కేకేసినా, చిన్న వ్యక్తి కేకేసినా, పెద్ద వ్యక్తి కేకేసినా, ఏ కార్యక్రమంలోనైనా మాకు అందుబాటులో ఉంటాడు. అక్కడ వస్తాడు. ఏదైనా వచ్చిందని కార్యక్రమం అన్న ఎలా ఉందంటే వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ఆ కార్యక్రమాన్ని ముందుండి జయప్రదం చేయడం, అటువంటి ఒకటి. ప్లస్ ఇంకోటి గమ్మున ఏదన్నా అన్న నాకు ఏమైనా విధానంగా లేదంటే కొంచెం హెల్ప్ చేయడం, అటువంటి మంచి గుణం ఉన్న వ్యక్తి పర్వాలేదంటే పర్వాలేదు అంటే నాట్ బ్యాడ్. ఒక రకంగా మంచి పాలసీ ఉన్న వ్యక్తే, బ్యాడ్ లేని వ్యక్తి. అతనైతే వ్యక్తిగతంగా మిగతా విషయాలు అయితే నాకు తెలియదండి. అతనే వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. ఆయనకి ఇస్తే మంచిది అనుకుంటారు, ఆయన గెలిపిద్దాం అనుకుంటున్నారా? ఆ గెలిపోవటంలో తర్వాత భగవతాధీనం అదైతే నా వరకు అయితే నేను ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయనకి ఏమైనా సపోర్ట్ ఇస్తే నేను ఓటేద్దామని నేను అనుకుంటున్నాను. ఆయన ఇస్తే బాగుంటుందని అనుకున్నాను. గెలిపోవటంలో భగవంతుడు అది మనం అని చెప్పలేము. మాగంటి గోపీనాథ్ గారు కూడా ఏమైనా చేశారా, మంచి చేశారా? నెంబర్ 1 వ్యక్తి అండి ఆయన కూడా వదిలేండి. ఆయన మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారంటే ఆయన ఏమి చేయకుండా 3 సార్లు ఎలా గెలుస్తారండి ఆయన? మరి ఇప్పుడు ఆయన సతీమనే నిలబడుతుంది అని చెప్పి ఒక చిన్న టాక్ ఉంది కదా, మరి వాళ్ళకెందుకు వెళ్ళలేకపోతున్నారు? అలా కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి 3 సార్లు గెలిచాడండి. ఆయన ఏదో కొద్ది గొప్ప ప్రతిపాదన ఉంటే కదా గెలుస్తుంది. ఇప్పుడు అసలు ఆయన లేడు. సపోజ్ చెప్తున్నాను, ఆయన లేడు. ఇప్పుడు సతీమణి గారు, ఆయన కూడా సతీమణి గారు ఏంటో ఆ విధానం ఏంటో ఎలా చేయగలరో మనకి ఆమెకి అనుభవం ఉందో లేదో రాజకీయ పరంగా మాకైతే తెలియదు కదండి. ఇప్పుడు మా అవసరం మాగంటి గోపీనాథ్ గారు అంటే ఆయనకి ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళ? మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారంటే ఆయన ఇప్పుడు ఇదివరకు ఉన్నామంటే మేము ఆయనకి వేసేవాడు. వ్యక్తిగతంగా మంచిగా ఏదన్నా తప్పుని సమర్థించేవాడు. ఎవరన్నా లీడర్ పరంగా ఉన్న విషయం చెప్పకుండా నాకేమీ లేదు. మా జనం ఉన్నారండి. ఏమన్నా తేడా చేసినా కానీ వెళ్ళగొట్టేటోడు. ఆయన విధానంలో ఆయన స్టైల్లో ఆయన చేసుకున్నాడండి. ఆయన వల్ల ఏమో ఏదన్నా విధానం వస్తే మాకు కొంచెం మంది మా వాళ్ళు కొంతవరకు కొన్ని వచ్చినాయి చేసి పెట్టాడు. అటువంటి విధానం లేదు. ఆయన మీద ఏమో బ్యాడ్ ఏమీ లేదండి. ఆయన బీజేపీ ఆయన దీపరెడ్డి గారు ఉన్నారంటే ఆయన ఇప్పుడు వస్తాడండి, వెళ్తూ ఉంటాడు. ఆయన పరంగా కార్యకర్తలు ఉన్నారు, వస్తారు వెళ్తారు. ఆయన విధానం ఏం కాదండి. ఇప్పుడు వస్తుందండి బీజేపీ ఇస్తారు, కరెక్టే. పబ్లిక్ ఎలా చేస్తారు? నేను నవీన్ యాదవ్కి వేద్దాం అనుకుంటున్నా. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒకటైతే నాకు కనపడ్డాడు, చేసిన పనులు గట్రా కనపడ్డాయి. ఈ మన బీజేపీ గురించి ఎమ్మెల్యే గారి గురించి మాగంటి గోపీనాథ్ గురించి ఇచ్చిన ఆయన చనిపోయే లోకంలో ఆయన మించి మనం చెప్పదలుచుకోలేదు. ఆయన ఏమో చెడ్డ వ్యక్తి అని కాదు, మంచి వ్యక్తి. ఆయన గురించి నాట్ బ్యాడ్. ఈ దెంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారనుకోండి, ఆయన వస్తారు వెళ్తారు, ఆయన గురించి తిరుగుతూ ఉంటారు. ఎలక్షన్ కాపుడల్లో ఓటేయమని అడుగుతూ ఉంటారు. ఆయనకి అవకాశం లేదు కదా, అవకాశం ఇవ్వలేదు జనం. 2 సార్లు పోటీ చేశాడు ఆయన, 2 సార్లు అనుకుంటా. ఆయన కూడా ఆయనకి అవకాశం ఇవ్వలేదు.
కూడా వచ్చిందంటే ఈయన వచ్చిండు. మళ్ళీ ఆయన కూడా థర్డ్ టైంలోనూ ఒక్కోసారి సెకండ్ టైంలోనూ వచ్చారనుకోండి, అది ప్రిఫరెన్స్. నా ప్రిఫరెన్స్ అయితే ఇలా చెప్పాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.